వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్, చిన్న వయసులోనే భయంకరమైన క్యాన్సర్, లివర్, కిడ్నీ, లంగ్స్ ఫెయిల్యూర్, సంతానలేమి, అల్జీమర్స్, ఆటిజం, మైగ్రేన్, చర్మ శ్వాసకోశ సమస్యలు, టోటల్గా శరీరం డ్యామేజ్ వెనుక కారణం ఏంటో తెలిసింది. ఇప్పుడు మేము చెప్పబోయేది వింటే మీకు గుండె దడ మొదలవడం ఖాయం. ఎందుకంటే ఆ డేంజర్ మన ఇంట్లోనే ఉంది. మీరొక్కరే కాదు, మానవాళి మొత్తమే డేంజర్లో ఉంది ఇప్పుడు. ఇంతకీ ఏంటా ప్రమాదం? మనం అన్నమే తింటున్నామా లేక రసాయనాల్ని తింటున్నామా? మనం తినేది ఆహారమా లేక ఎరువుల? పురుగుల మందులు, ప్రమాదకరమైన పెస్టిసైడ్స్ తో పొట్టను నింపేస్తున్నామా అంటే అవునని అంటున్నాయి అధ్యయనాలు. అవును, మన చేతులతో మనమే విష రసాయనాల్ని కడుపులోకి పంపుతున్నాం. మీరు వింటున్నది 100% నిజం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనమందరం తింటున్నది ప్రమాదకర రసాయనాల్ని. ఉదయం వేడివేడిగా తాగే పాలు మొదలుకొని మధ్యాహ్నం లంచ్లో, రాత్రి డిన్నర్లో తినే కూరగాయలు, ఆకుకూరల వరకు ప్రతి ఆహారంలో కూడా డేంజర్ కెమికల్స్ ను కలుపుకొని తినేస్తున్నాం. ఆరోగ్యానికి మంచిదని మనం తీసుకుంటున్న పళ్లతో కూడా పెస్టిసైడ్స్ నే పొట్టలోకి పంపుతున్నాం మనం. ఎన్నో అధ్యయనాల తర్వాత శాస్త్రవేత్తలు చెబుతున్న నమ్మలేని, నమ్మక తప్పని పచ్చి నిజమి. అధిక దిగుబడి కోసం అవసరానికి మించి 4-5 రెట్లు ఎక్కువగా ఎరువుల్ని వాడేస్తున్నారు అధిక భాగం రైతులు. ఎంతలా అంటే మనం నమ్మలేనంతలా. తెలుగు రాష్ట్రాల్లో రైతులు వాడుతున్న ఎరువుల లెక్కల్ని చూస్తే మనకు తిమ్మ తిరగడం ఖాయం. అవును, ఏపీ, తెలంగాణలోనే అత్యధికంగా ఎరువుల్ని వాడుతున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా ప్రమాదకర రసాయన ఆహారం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో ఏటా 4 లక్షల టన్నుల డిఏపి, 34 లక్షల టన్నుల యూరియా, 4.5 లక్షల టన్నుల ఎంఓపి, 12.5 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుతున్నారు రైతులు. దేశంలో వాడుతున్న సగటు ఎరువుల కంటే 3 రెట్లు అధికం. దేశవ్యాప్తంగా ఎకరానికి 180 కిలోల ఎరువుల్ని వాడుతుంటే తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి చల్లేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకంలో 55% వాటాతో ప్రపంచంలోనే ఆసియా ముందుందని తెలిచాయి అధ్యయనాలు. ఎరువుల వాడకంలో ఆసియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అమెరికా 2వ స్థానంలో, యూరోప్ 3వ స్థానంలో, ఓసియానా 4వ స్థానంలో ఉన్నాయి. చైనా, భారత్, బ్రెజిల్, అమెరికా దేశాలు రికార్డు స్థాయిలో రసాయనాల్ని వాడుతున్నట్టుగా తెలియదు. ఆసియా ఖండంలో నత్రజని వాటా అత్యధికంగా 68%గా ఉంది. ఆసియాలో హెక్టార్కి 130 కిలోల ఎరువుల్ని వాడుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో 30% అధికంగా ఎరువుల్ని వాడుతున్నట్టుగా తెలియదు. కూడా గతంతో పోలిస్తే 20% పైగా ఎరువుల వాడకం పెరిగినట్టుగా తెలియదు. మన ప్రాణాల్ని మన చేతులతో మనమే తీసుకుంటున్నాం. ప్రమాదకరమైన పెస్టిసైడ్స్ ను ఆహారంగా తీసుకుంటూ ప్రతిరోజు కొంచెం కొంచెం చచ్చిపోతున్నాం. కొందరైతే నయం కాని రోగాల బారిన పడి చచ్చి బతుకుతున్నారు. పంట దిగుబడి కోసమని విషపూరిత ఎరువుల్ని అధికంగా వాడేస్తూ అందరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేస్తున్నారు. మోతాదుకు మించి ఎరువుల వాడకంపై అన్నదాతల మాటేంటి? ఎందుకు వాడుతున్నారు? కేవలం అధిక దిగుబడి కోసమే వాడుతున్నారా లేక ఏవైనా కారణాలున్నాయా? ఒకప్పుడు పొలంలో అడుగు పెడితే మట్టి వాసన మంచి పరిమళంతో మనల్ని ఆహ్వానించేది. నేల తల్లి నుంచి కమ్మటి వాసన వచ్చేది. కానీ ఇప్పుడు మట్టిలో అడుగు పెడితే కెమికల్ కంపు కొడుతోంది. ప్రమాదకర రసాయనాలతో నిండిపోయి దుర్వాసన వస్తోంది. ఎరువులతో భూసారాన్ని కోల్పోయి ఎడారిలా మారిపోతున్నాయి భూములు. ఒకవైపు చావుకి దగ్గరై మరోవైపు ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళి భవిష్యత్తు ఏంటి? మోతాదుకి మించి ఎరువుల వాడకంపై రైతుల వర్షన్ ఏంటి? మానవాళే కాదు, పశుపక్ష్యాదులు కూడా డేంజర్ జోన్లు. ఆహారం మాత్రమే కాదు, తాగే నీరు, పీల్చే గాలి కూడా విషంగా మారుతున్నాయి. తెల్లనివన్నీ పాలు కావన్నట్టే మనం తినే ఆహార పదార్థాలేవి ఆరోగ్యకరం కాదు. నిగనిగలాడుతూ కనిపించే పళ్ళైనా, పచ్చపచ్చగా కంటికింపుగా ఉండే ఆకుకూరలైనా, కూరగాయలైనా, మాంసాహారమైన, తృణధాన్యాలైనా, చివరకు డ్రై ఫ్రూట్స్ కూడా
ఏవి కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మోతాదుకు మించి పెస్టిసైడ్స్ ఉండడమే కారణం. చివరకు నిషేధించిన రసాయనాల్ని కూడా వాడేస్తున్నారు కొంతమంది రైతులు. అవసరానికి మించి వాడుతున్న ఈ ఎరువుల కారణంగా ఆహారం మాత్రమే కాదు, తాగే నీరు, పీల్చే గాలితో పాటు మొత్తం పర్యావరణమే కలుషితమవుతోంది. ఇంత భారీ మొత్తంలో ఎరువుల్ని ఎందుకు వాడుతున్నారు? రైతుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం ఏంటి? ఎరువులు వాడకపోతే పంట పండే పరిస్థితి లేదంటున్న రైతులు ఎకరానికి 10 బస్తాల వరకు యూరియా వాడాల్సి వస్తుందంటున్నారు. రాసాయనిక ఎరువులు వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మందు బస్తాల రేట్లు పెరిగినాయి. కైకిలు చూస్తే ఇప్పుడు మామూలుగా లేబర్ ఖర్చు చూస్తే ఎకరానికి వచ్చేసి ఒక 6 బస్తాలు 7 బస్తాలు వెళ్తాము. అట్లా 10 ఎకరా అంటే 70-80 బస్తాలు వెళ్తాం. మొత్తం పక్కపట్టి రైతు 3 బస్తాలు వెళ్తే నేను 4 బస్తాలు వెళ్తాను. ఎందుకంటే దిగుబడి రావాలి. సో ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, మనము పంట దిగుబడి పెంచుకోవాలంటే రాసాయనిక ఎరువులు వాడాలి. వాడకపోతేనా దిగుబడి రాదు. సో అట్లని చెప్పి బస్తాలు వాడుతూనే ఉంటాము. అట్లని భూమి సుతం మొత్తం కలుషితం అయిపోతుంది. మామూలుగా ఈ ఎరువులు వేసే పంట తీసుకుంటున్నాము. ఒకప్పుడు నాకు తెలిసి ఏంటంటే మాకు గొర్రెలుండే, గొర్రెల పెంట అవి ఇవి బర్రెల పెంట ఉండే. ఆ బర్రెలు లేవు, ఇప్పుడు గొర్రెలు లేవు. మొత్తం కంప్లీట్గా రాసాయనిక ఎరువుల మీద మాత్రమే వాడడం జరుగుతుంది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పి చాలా వరకు అక్కడక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాయి. సో దానికి సేంద్రియ వ్యవసాయం చేస్తే మనకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే రేట్లు అనేది మద్దతు ధర పెంచి ఉండాలి. భూమిలో అసలు సారమే లేదు, ఎరువులు వేస్తే తప్ప పంట పండే పరిస్థితి లేదంటున్న మరో రైతు ఏటా ఒక బస్తాను పెంచుకుంటూ పోవాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు. పత్తికి పోయిన సంవత్సరం 6 బస్తాలు, అంతకు ముందు సంవత్సరం 6 బస్తాలు వేస్తే మళ్ళీ తర్వాత సంవత్సరం 7 బస్తాలు, ఈ సంవత్సరం 9 బస్తాలు వేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. ప్రతి సంవత్సరం బస్తాలు ఎరువుల వాడకం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. అసలు ఫెర్టిలైజర్ వాడకపోతే పంట పండే పరిస్థితి లేదండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక బస్తా పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గడం అనేది జరగట్లేదు. దిగుబడి కోసమే మేము ఎరువులు వాడుతున్నాం. మందు బస్తాలు తగ్గిస్తే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి తగ్గిందంటే రైతుకు నష్టం వస్తుంది. ఇక భూమిలో ఏమి లేదు. ఇక మనం మందు బస్తాలు వేస్తేనే భూమిలో పంట పండుతుంది. అదే పరిస్థితి. ఇక సేంద్రియ వ్యవసాయం చేసే రైతులది ఇదే మాట. ఎరువుల్ని వాడకుండా పంట పండే పరిస్థితి లేదంటున్నారు. పెస్టిసైడ్స్ కి సాంప్రదాయ వ్యవసాయానికి సగానికి పైగా దిగుబడి తేడా వస్తుంటే ఏ రైతైనా సరే సేంద్రియం వైపు ఎందుకెళ్తాడని ప్రశ్నిస్తున్నారు. సేంద్రియము మరియు రసాయనము రెండు మిక్సింగ్లో చేస్తే రసాయనము కొద్దిగా తగ్గించుకుంటూ సేంద్రియం కొంచెం పెంచుకుంటూ పోతా అంటే దిగుబడి యథావిధిగా వస్తుంది. కెమికల్ పనిచేస్తలేదు. కొంత రసాయనాలు 4 బస్తాలు వేసేది ఒక 2 బస్తాలు వేసుడు, ఇది వాడుడు. 2 మిక్సింగ్లో పంట యథావిధిగా వస్తుంది. ఒక 15 గుంటలు పెడితే 15 గుంటల్లో అదే మామూలు రకం అయితే సింధిరి కాకుండా పద్ధతి కాకుండా వేరే రకంగా చేస్తే మనకు 4.5 క్వింటలు 5 క్వింటల పడ్డ బియ్యం వచ్చేటి. అదే సింధిరి ప్రకారం చేస్తే నాకు ఎంత వచ్చింది, 2 క్వింటల పడ్డ బియ్యం వచ్చినాయి. ఎంత కెమికల్ కష్టంగా, ఎందుకంటే ఎత్తినా పంట పడుతుంది, వంటలు. మోతాదుకు మించి 2-3 రెట్లు అధికంగా ఎరువుల్ని వాడుతుండడం నిజమే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అంటే ఎకరానికి 2.5 బస్తాల యూరియా వాడాల్సి ఉంటే 9 నుంచి 10 బ్యాగుల్ని వాడేస్తున్నారని చెప్తున్నారు. DAP, SSP, భాస్వరం, పొటాషియం ఇలా ప్రతిదీ కూడా అవసరానికి మించి చల్లేస్తున్నారని భయంకరమైన లెక్కల్ని బయటపెడుతున్నారు. వరిలో యూరియా అనేది 2.5 బస్తాలు మాత్రమే అవసరం. కానీ కొంతమంది రైతులు ఎక్కువ మోతాదులో వేయడం జరుగుతుంది. DAP మనకు DAP అయితే 1 బస్తా అవసరం ఉంటుంది. లేదు SSP వేయాలనుకుంటే అతనికి 2.5 బస్తాలే అవసరం. ఇప్పుడు కూడా ఈ భాస్వరం ఎరువులను మనం పైపాటికి వేయకూడదు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఎర్ర పొటాష్ అంటే పొటాష్ ఎరువు, దాన్ని మనం 27 కిలోలే వరి పంటకు అవసరం ఉంటుంది ఎకరానికి, అంతే మాత్రం వేసుకోలేదు. క్యాన్సర్ కేసులు పెరిగిపోవడానికి, లివర్, కిడ్నీ, లంగ్స్ దెబ్బతినడానికి, పేగుల్లో మంచి బ్యాక్టీరియా నాశనం అవడానికి, జీర్ణ వ్యవస్థ పాడైపోవడానికి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, థైరాయిడ్, ఆటిజం, ఇరిటబుల్ డిసీజ్లు పెరిగిపోవడానికి ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోవడమే కారణం అంటున్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు. ఈ మధ్య పెస్టిసైడ్స్ వాడకం అనేది బాగా పెరిగింది. అంటే ఇంతకుముందు పోలిస్తే 80% పెరిగింది. సో మన ఇండియాలోనే 58,000 టన్నుల పెస్టిసైడ్స్ ప్రతి ఇయర్ వాడుతూ ఉన్నారు. సో మనం తినేది ఆహారమా లేకపోతే ఈ రసాయనాల, దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, అది పెస్టిసైడ్స్ అనేది మనం తిన్న ఆహారంతో పాటు మన శరీరంలోకి వెళ్ళి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు. అదే కాకుండా మన పేగులో ఉన్న బ్యాక్టీరియాని అవి డిస్టర్బ్ చేసి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, అండ్ లివర్లో అయితే ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, ఇలాగే ఇంకా క్యాన్సర్స్ కూడా, అంటే జీర్ణపేగు వ్యవస్థలో ఉండే క్యాన్సర్స్, పెద్దపేగు క్యాన్సర్ కానీ, లేకపోతే ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ, వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40% వరకు పెరగడానికి ఈ కెమికల్స్ అనేవి కారణమవుతాయి. చిన్న వయసులోనే ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే ఆటిజం, ADHD, లేకపోతే చిన్న వయసులోనే ప్రజ్వలకి రావడం ఆడపిల్లల్లో అయితే, ఇలాంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను మనం
ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ వల్ల చూస్తూ ఉన్నాం. అదే మన లెవెల్లో అయితే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి. అది ఉప్పు కానీ వెనిగర్ కానీ వేసి కనీసం ఒక 15-20 నిమిషాలు ఉంచితే ఆల్మోస్ట్ ఒక 70-80% ఆఫ్ ఈ పెస్టిసైడ్స్ని మనం తగ్గించుకోవచ్చు. విచ్చలవిడిగా ఇలా ఎరువుల్ని పురుగు మందుల్ని వాడేస్తున్నా పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇక సేంద్రియ వ్యవసాయం ఎలా చేయగలం అనేది రైతులు అడుగుతోన్న ప్రశ్న. ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల్ని మళ్లిస్తామంటే సరిపోదు. అందుకు తగ్గ గిట్టుబాటు ధరల్ని కల్పించినప్పుడే అటువైపు వెళ్తారన్నది అన్నదాతల వెర్చ. మరి ఇది సాధ్యమేనా? ప్రభుత్వాలు దానికి ఏం చేయాలి? వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? పరిష్కార మార్గాలేంటి? ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంది కదా. అయినా సరే సమయం మించిపోలేదు. ఇంకా జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఎరువుల వాడకాన్ని తగ్గించకపోతే భవిష్యత్తు అంధకారం కావడం ఖాయం. మరి ఈ పెస్టిసైడ్ ఫుడ్ నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? ప్రతిరోజు విషాహారం తింటూ చచ్చి బతుకుతున్న మానవాళి క్షేమానికి అసలు మనం చేపట్టాల్సిన చర్యలేంటి? పెస్టిసైడ్స్ వాడకపోతే పంటలు పండించలేమా? రోజు రసాయనాలతో కూడిన విషాహారాన్ని తినాల్సిందేనా? ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం అసలు సాధ్యమేనా? ప్రతి పంటలోనూ అవసరానికి మించి ఎరువుల్ని వాడడం నిజమే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. వరి, మిరప, పత్తి, పసుపు, పండ్లు, కూరగాయల సాగులో అత్యధికంగా పెస్టిసైడ్ ని వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించడం తప్ప దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు అంటున్నారు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్. పంటకి అవసరం మించి కూడా ఎక్కువగా పురుగు మందుల్ని అలాగే ఎరువులను కూడా వాడుతూ ఉన్నారు. కూరగాయ పంటల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. అలాగే పత్తి, మిర్చి ఇటువంటి వాణిజ్య పంటల్లో కూడా మనకి ఈ పురుగు మందులు వాడకం ఎక్కువగా ఉంది. ఈ పురుగు మందులు కొద్ది మోతాదులో వాడుకుంటూ మధ్యలో కనుక మనకి సాహస సిద్ధమైన మనకి ఈ పురుగు మందులు ఉన్నాయి. వీటిని వాడుకోవచ్చు. ముఖ్యంగా వేప గింజల కషాయము, వేప నూనె, అలాగే జీవ సంబంధిత మందులు మనం బీటీ కానీ అలాగే ఫంగస్ సంబంధించిన మెటారైజియం ఇటువంటివి కూడా కొంతవరకు కనుక వాడుకున్నట్లయితే ఈ ఆహార పదార్థాల మీద ఈ పురుగు మందుల అవశేషాలు లేకుండా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి భూసారం తగ్గిపోవడం, అధిక దిగుబడి కోసమే రైతులు అవసరానికి మించి ఎరువుల్ని వాడుతున్నారంటున్నారు మరో వ్యవసాయ నిపుణుడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇంటిగ్రేటెడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. భూమి సారవంతం బాగా పెంచాలి అంటే ముఖ్యంగా ఈ పచ్చిరొట్టు ఎరువులు వేసుకోవాలి, పంట మార్పిడి చేసుకోవాలి. ఎక్కువ శాతం పశువుల ఎరువు, వేపపిండి, గానుగ పిండి ఇలాంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల భూమిలో ఈ కర్బన శాతం పెరగడమే కాకుండా భూమిలో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవుల శాతం కూడా పెరగడం జరుగుతుంది. భూసారం లేక మొక్కలో నిరోధక శక్తి బాగా తగ్గిపోయి మనం ఈ పురుగు మందులు లేకపోతే తెగులు మందుల మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది. ముఖ్యంగా రైతుకు ఫైనల్గా ఏం కావాలంటే పంట దిగుబడి ఎక్కువ కావాలి. మనం తీసుకునే ఆహారంలో అవశేషాలను తగ్గించాలనుకుంటే మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకేసారి సేంద్రియం అంటే రైతులు ఇష్టపడరని క్రమక్రమంగా అందరినీ అటువైపు మళ్లించాలి అంటున్నారు అగ్రికల్చర్ ప్రొఫెసర్. ఒకేసారి మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీస్లో పోలేము. స్లోగా మనం తగ్గించుకోవాలి. ఈ ఎరువులు కానీ ఈ పురుగు మందులు ఎక్సెస్గా వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. అవి మనకి ఎంత ఆరోగ్యానికి హాని కలిగజేస్తున్నాయి, సాయిల్కి ఎంత హాని కలిగజేస్తున్నాయి. చాలామంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ గో ఆధారిత నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో చాలామంది వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఎరువులు వాడుతుండటంతో ఎగుమతులపై యూరోప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయంటున్నారు వ్యాపారవేత్తలు. పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉందని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చి దాన్ని మీరు ఛాయిస్ ఇచ్చారు వాళ్ళకి. మీరు ఏదన్నా డిస్ట్రాయర్ చేసుకుని లేదా తిరిగి పంపించండి అని చెప్పి ఇచ్చారు. అది ఎన్ని కంటైనర్లు అంటే సుమారు ఇప్పుడు మనకి వెళ్ళిన 13,000 కంటైనర్లు అది 40-50 కంటైనర్లు ఉండొచ్చు, లేదంటే ఓ 10 అటు ఇటు ఉండొచ్చు. అయితే పెద్ద సంఖ్య కాదు. కాకపోతే ఏంటంటే మేము
ఎందుకు కొంచెం మేము దీని గురించి ఎందుకు తీసుకున్నాం అంటే ఫ్యూచర్లో ఇప్పుడు 30-40 అయినాయి, ఇది ఆ స్పాట్ డెసిషన్ అయితే ఇబ్బంది లేదు. ఆ కంట్రీ పూర్తిగా తన పాలసీ మార్చుకొని స్టిక్ చేస్తే ఏం చేయాలనే విషయం మీద ఈరోజు కూర్చున్నాం. సమస్య పెద్దేమీ కాదు, రైతులు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్య ఏమంటే మేము దాన్ని పరిష్కారం చేసుకోగలం. చైనా గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు, వెళ్ళి చైనా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఎగుమతి చేసే మిరపకాయలు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, 1990 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ 30 సంవత్సరాలలో కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎంత ప్రచారం ఎప్పుడు రాలేదు. రైతులు ఆధునిక సాగు పద్ధతుల్ని అనుసరిస్తూ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గుంటూరు జిల్లాలో మిర్చికి చాలా ప్రాధాన్యత. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి 5-6 ఏవైతే వాటర్ రేవుల నుంచి కంటైనర్స్ వెళ్ళాయి. కంటైనర్స్ వెళ్తే చైనా వాళ్ళు చెక్ చేశారు. గుంటూరు నుంచి వచ్చినటువంటి మిర్చిలో ఎక్కువగా మీరు పెస్టిసైడ్స్ వాడారు, దీనివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మా దేశం తీసుకోదని కంటైనర్స్ అన్నీ మళ్ళీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి వచ్చింది. సమయం మించిపోలేదు, ఇక జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఎరువుల వాడకాన్ని తగ్గించకపోతే భవిష్యత్ అంధకారం కావడం ఖాయం. ప్రతిరోజు విషాహారం తింటూ చచ్చి బతుకుతున్న మానవాళి సంక్షేమానికి పెస్టిసైడ్స్ ను గణనీయంగా నియంత్రించడం ఒక్కటే మార్గమని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యుల సూచన. క్యాన్సర్ కేసులు పెరిగిపోవడానికి కెమికల్స్ వాడకం పెరిగిపోవడమే కారణమంటున్నారు నిమ్స్ డైరెక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బీరప్ప. పొలంలో కలుపు తీయడానికి కూడా హెర్బిసైడ్స్ వాడుతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. పొలాల్లో వాడే రసాయనాలతో మానవ అవయవాలు క్రమంగా ఫెయిల్ అవుతున్నాయంటున్నారు. మనిషి ఆరోగ్యంపై పెస్టిసైడ్స్ ఎఫెక్ట్స్పై నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఇంకా ఏం చెబుతున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలేందర్, పంట పండించడం కోసం ఎన్నో రకాల రసాయనాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు కొన్ని రకాల రసాయనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాడుతున్నాం కూడా. దానివల్ల ఆహారంలో చేరినటువంటి రసాయనాలు మనం తీసుకోవడం వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతున్నాం సార్? ఈ మధ్య మీరు అన్నట్టు ఎక్కువగా కెమికల్స్ వాడటం వల్ల, ఫర్టిలైజర్స్ వాడటం వల్ల, సో దానివల్ల ఏంటంటే ఈల్డ్ పంట ఎక్కువగా వచ్చినా కానీ భూమి పొల్యూటెడ్ అయిపోయి చాలా రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. దాన్ని కలిపేటప్పుడే చాలా స్కిన్ రియాక్షన్స్ వస్తాయి. అలాగే దాని వాసన కానీ చాలామంది పడదు. సో వాసన వచ్చినప్పుడు లంగ్స్లో ఊపిరితిత్తులు ఇబ్బంది కలగటము, శ్వాస తీసుకోవడానికి కలగటము, అండ్ చాలా పంజెంట్గా ఉంటుంది. ముక్కుకి సంబంధించిన జబ్బు రావటము, అలర్జీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య ఎక్కువగా హర్బిసైడ్ అని వాడుతున్నారు. హర్బిసైడ్ అంటే కలప మొక్కలు రాకుండా పారాక్విట్ అంటారు. పారాక్విట్ అనేది ఎంత డేంజరస్ అంటే దాంట్లో 5 ml మనిషికి వెళ్ళినా కానీ 5 to 10 ml మనిషి తాగినా కానీ ఇంకా డెఫినెట్లీ 90% మంది చనిపోతారు. అది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. క్రమేణా ఒక 5-6 రోజులు ఒక్కొక్క అవయవం ఫెయిల్ అవ్వకుంటూ వచ్చి చాలామంది చనిపోతున్నారు. ఇమాజిన్ హ్యూమన్ బాడీకి ఒక 10 ml డేంజరస్ అంటే ఇంక ఎంత పిచికారి చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంక ఇవి కాకుండా ఈ రొటీన్ ఫర్టిలైజర్స్ ఏదైతే వేస్తున్నారో క్రానిక్గా చాలా కాలం మెటల్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా కాలం తర్వాత ఒక న్యూరోటాక్సిన్స్ లాగా తయారవుతాయి. అంటే ఈ నరాలకు సంబంధించి జబ్బులు వస్తున్నాయి. ఈ మధ్య మీరు వినే ఉంటారు మూమెంట్ పార్కిన్సోనిజం అని, అల్జిమర్స్ అని, అలాగే బ్రెయిన్కి సంబంధించిన నరాలు దెబ్బతింటున్నాయి వీటి వల్ల. అలాగే క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ మధ్య చాలా ఎక్కువ క్యాన్సర్లు చూస్తున్నాం. పొట్టలో క్యాన్సర్సు, లివర్ క్యాన్సర్సు, అయిన తర్వాత మూత్రం సంచి క్యాన్సర్సు, ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్సు. సో ఇవి కానీ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వీటికి అన్నిటికీ ఈ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. సో 20 ఏళ్ల కిందటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే చాలా క్యాన్సర్స్ పెరిగినాయి. సో మెయిన్ కారణం ఇలాంటి ఫుడ్ తీసుకోవటం, అడల్టరేటెడ్ ఫుడ్ ప్లస్ ఈ కెమికల్స్ పొలాల్లో వాడటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటిని కొంచెం కట్టడి చేయాలంటే ఎట్లాంటి సూచనలు అంటే రైతులకు కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, ఒక డాక్టర్గా ఏం చెప్తారు సార్? ఎరువులు మీకు అనేది న్యాచురల్గా విలేజెస్, పల్లెటూరులో ఎరువులు మన పెండ వాడతారు. దాని పెండను చాలా రోజులు గుంతలో వేసి దాన్ని పెట్టి కొద్ది రోజుల తర్వాత వాడతారు. అది పోయింది, అది వాడట్లే ఎవరు.
ప్లస్ కలప మొక్కలు వస్తే చేత్తో తీసేవారు అంతా, పొలాలకు వెళ్ళి కూలీలు వెళ్ళి చేత్తో తీసేవారు. అది తీయటానికి మరి ఎందుకో బద్ధకంగా ఉందేమో జనాలకు తెలియట్లేదు. సో అలా కాకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ లేక పెండ, ఆవు పెండ కానీ, బర్రెల పెండ కానీ, ఎద్దుల పెండ కానీ, సో అవి తీసుకొని అవి వాటి వల్ల చేసుకుంటే అయిపోతుంది. పంట పండించే విధానంలో కొంత పాత పద్ధతిని పాటిస్తే కొంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కంటే కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుందనేది వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎం వెంకట్తో ఎలందర్ రెడ్డి, టీవీ 9 హైదరాబాద్.